వర్ణాశ్రమ లేఖలు జూన్ 20, 1947. 4-5 రోజుల క్రితం ఆశ్రమంలో మాధవస్వామి నోట్బుక్ ఒకటి దొరికింది. శ్రీవారది చూస్తూ తామెప్పుడో రాసిన తమిళ పద్య భావం ఒకటి ఇలా చెప్పారు. మనుషులకు జ్ఞానం కలిగిన వెనుక ఈ శరీరంపై లక్ష్యం ఉండదు. ఎంత చక్కని విస్తరాకు కానీ భోజనానంతరం విసిరి పారేసినట్లు ఈ భౌతిక శరీరం జ్ఞానోదయానంతరం ఎప్పుడు పారేవేద్దామా అని చూస్తాడు అన్నారు. దానికి కొందరు భక్తులు భగవాన్ ఏ కారణం వల్ల ఈ పద్యం రాశారు అన్నారు. దానికి భగవాన్ చూడండి, ఈ ఎంగిలాకు ఉపమానాలు ఎందరో చెప్పారు. ఎంత బాగా కుట్టిన విస్తరైనా భోజనం అయ్యే వరకే. అది ధనవంతుడైతే వెండితో చేయించి బంగారు పువ్వులు వేసుకుని తింటాడు విస్తరాకులో. భగవంతుడిచ్చిన చేతులు ఉండగా ఇవన్నీ ఎందుకు? నేను కొండ మీద ఉండగా ఒకరు వెండితో విస్తరి చేయించి తెచ్చి స్వామి దీనిలో భోజనం చేయాలి అన్నారు. నాకెందుకు అని తిరిగి పంపేశాను. ఏమో చేతిలో వేయించుకొని తింటే తీరేదానికి వెండి బంగారం నాకెందుకు? నేను చాలా కాలం విస్తరి వేయించుకు తినలేదు. ఎవరైనా ఆహారం తెస్తే ఇలా చెయ్యి చాచి చేతుల్లో వేస్తే తినేవాడిని. ఈ మధ్య కదా ఆకుల్లో భోజనం. నేను భిక్షకు వెళ్ళిన రోజుల్లో భలే హుషారుగా ఉండేది. ఇలా దోసిలి పట్టి భిక్ష తీసుకొని తింటూ వీధుల్లో పోతూ ఉండేవాడిని. తినటం అయిపోతే చేయి నాకుతూ పోయేవాడిని. ఏదీ లక్ష్యం ఉండేది కాదు. ఎవరిని కానీ ఎప్పుడూ ఏది అడుగుటకు అభిమానము ఉండేది కాదు. నేను అలా భిక్షకు వెళ్ళినప్పుడు చప్పట్లు కొట్టేవాడిని. తెలిసిన వాళ్ళు ఏమయ్యా వచ్చావా అని భిక్ష ఇచ్చేవారు. తెలియని వాళ్ళు ఏమయ్యా బాగా బలిసి ఉన్నావే, భిక్షకు రాకుంటే కూలికి పోరాదు అనేవారు. నవ్వు వచ్చేది. మౌనస్వామిని కదా మాట్లాడనాయే, అలా అనటం సహజమేనని నవ్వుతూ వెళ్ళిపోయేవాడిని. కానీ ఈ రోజుల్లో భిక్ష అంటే వడ, పాయసము, పిండి వంటలు అన్నీ తప్పవు. కొన్ని మఠాలలో మరీ గొడవలు. పాదపూజలకే పైసాలు తెమ్మంటున్నారు. మాట్లాడుకున్న మొత్తం అక్కడ పడితే గాని ఆపోసనం పుచ్చుకోము అని అంటున్నారు అని అన్నారు భగవాన్.